దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి దాదాపుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము. అయితే ఏటకెళ్ళి 2023 ఎన్నికలలో వచ్చేసి తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వివిధ రకాల చర్చనీయాంశ అంశాలు కూడా జరుగుతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అయితే తాజాగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఏంటంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి వచ్చేసి సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వంపై కూడా చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంపై కూడా చాలా విసుగు చెందుతున్నారు. అదేవిధంగా వ్యాపారవేత్తలు, అదేవిధంగా సర్పంచులకు ఇప్పటి వరకు కూడా నిధులు ఏలేనటువంటి పరిస్థితులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది కాక ఈయన వచ్చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా తమకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కూడా కొనండి అని కూడా మాకు ఒత్తిడి చేస్తున్నారు అని కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు నిజంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా అంత సంవత్సరంన్నరలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చిందా అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా అయితే క్లియరెన్స్కి అయితే తెలియదు. కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఒక ఎమ్మెల్యే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడంపై కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనేది మనము స్పష్టంగా అయితే గమనించుకోవచ్చు. సో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా రీకౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా పరిపాలన చేస్తుంది, డెఫినెట్లీగా రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా మరలా మా ప్రభుత్వమే రాబోతుంది అని కూడా వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి వ్యాపారం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మొత్తానికైతే మనం గమనించుకుంటే మనకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడంపై కూడా చాలా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాత తెలంగాణలో రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. అదేవిధంగా నిజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవమా కాదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.